హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే మనము థర్డ్ పార్ట్ ఏ నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ బి పార్ట్. ఇది ఒకటేసారి వీడియో వస్తుందని నేను ముందు వీడియోలో చెప్పాను. ఒకసారి చూద్దాం. ఒకటేసారి చదువుకుంటే బెటర్, రెండు వేరే వేరే చదువుకోకండి, ఎందుకంటే అది ఒకటే చాప్టర్ కాబట్టి. అది ఇప్పుడు చూద్దాం. పెనమకూరు ఏ విలేజ్ ఇన్ ద కృష్ణా డెల్టా. ఓకే అండి, మనకు అందరికీ తెలుసు, ఒకటేమో గోదావరి డెల్టా ఉంది, ఇంకొకటేమో మనకు కృష్ణా డెల్టా అనేది ఉంది. ఓకే అండి, మనం ఇంట్రడక్షన్ వెళ్దాం. మనకు కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన వీడియో పార్ట్ ఏ దీని ముందు ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ చూద్దాం. వీ వాంటెడ్ టు సీ హౌ పీపుల్ లివ్ ఇన్ ఏ డెల్టా విలేజ్. మనం డెల్టా విలేజ్లో ఉన్నటువంటి ప్రజలు, ఆ విలేజ్ అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడాలి అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఉంది మనకు. చూద్దాం ఇప్పుడు. వి స్టార్టెడ్ ఫ్రమ్ విజయవాడ అండ్ రీచ్డ్ ఉయ్యూరు టౌన్. The terrain was totally plain, without any significant slope. We crossed a number of canals and water channels lined with green trees. ఓకే అండి, నెక్స్ట్ ఇదంతా కూడా మనకు బందర్ కెనాల్. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇవన్నీ కూడా మీకు ప్రతి ఒక్క బిట్టు పోకుండా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది బ్లూ బాక్స్ కానివ్వండి, రెడ్ బాక్స్ కానివ్వండి, ఏదైనా కూడా క్వశ్చన్స్లలో కూడా మేము నోట్స్లో మేకింగ్ చేశాము. చూద్దాం. ఇదంతా కూడా మనకు పెనమకూరు అనేటువంటి విలేజ్లో ఇది దాని యొక్క సంబంధించిన మ్యాప్. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. చూద్దాం. పెనమకూరు ఏ విలేజ్ ఇన్ ద కృష్ణా డెల్టా. ఓకే, బందర్ కెనాల్ అనేటువంటిది ఇది చూద్దాం, మీకు చూపెడతాను. దిస్ ఈజ్ ద బందర్ కెనాల్. ఓకే, ఇది ఉయ్యూరు విలేజ్. ఓకేనా అండి. చూద్దాం ఇప్పుడు. కృష్ణా రివర్ ఎట్ ప్రకాశం బ్యారేజ్ ఇన్ విజయవాడ. ప్రకాశం బ్యారేజ్ అనేది ఎక్కడ ఉంది అంటే కృష్ణా రివర్ మీద ఉంది. అది ఎక్కడ ఉంది? విజయవాడలో ఉంది. ఓకే, నార్త్ వెస్ట్ ఆఫ్ విలేజ్ టువర్డ్స్ ద సౌత్ ఈస్ట్. అంటే దాని యొక్క లొకేషన్ విలేజ్కి సంబంధించి ఇది అంతా కూడా మ్యాటర్. నెక్స్ట్ ఇక్కడ విజయవాడ సిటీ ఈస్ లొకేటెడ్ ద హెడ్ ఆఫ్ ద కృష్ణా డెల్టా ఆన్ ఇట్స్ నార్థన్ బ్యాంక్. ఇప్పుడు మనకు కృష్ణా డెల్టా ఏదైతే ఉందో దాని యొక్క నార్త్ సైడ్లో ఉన్నటువంటి ఏముంది? విజయవాడ అనేది ఉంది మనకు. ఓకే, నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టించారు? ఇది మనకు 1853 అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి. నెక్స్ట్ వాటర్ ఈస్ డైవర్టెడ్ బై బ్యారేజ్ ఇంటూ కెనాల్స్ అండ్ ఈజ్ యూజ్డ్ టు ఇరిగేట్ అబౌట్ 12 lakh acres ఆఫ్ ల్యాండ్. ఆ వాటర్ అనేది ఎలా డైవర్ట్ చేస్తారట అంటే మనకు అగ్రికల్చరల్కి అంటే వ్యవసాయానికి ఉపయోగపడతారు. దాదాపుగా మనము 12 లక్షల ఎకరాలు సాగు చేస్తాము ఆ కెనాల్స్ ద్వారా. ఏంటిది? మనకు ప్రకాశం బ్యారేజ్ కృష్ణా రివర్కి సంబంధించినటువంటి కెనాల్స్ తోటి వచ్చేటువంటి నీళ్ళతోటి దాదాపుగా 12 లక్షల ఎకరాలు మనము సాగు చేస్తాం. కాబట్టి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద కృష్ణా రివర్ డిస్ట్రిక్ట్స్ అన్నట్టు. ఆ సంబంధించిన డిస్ట్రిక్ట్స్లలో అది చాలా ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ చూస్తే మనము మోస్ట్లీ ఫర్టైల్ సాయిల్, అంటే మనకు అల్లువైల్ అంటే ఒండ్రు భూమి అంటాం కదండి. దీంట్లో నీరు శాతం అనేది ఎక్కువగా, దాదాపుగా మనకు 15 ఫీట్స్ వరకు కూడా అంతే మాయిశ్చర్, అంతే తేమ అనేటువంటిది ఉంటుంది. ఒకసారి మనం పాయింట్ చదువుదాం. మోస్ట్లీ ఫర్టైల్ అల్లువైల్ బ్లాక్ సాయిల్స్, నల్లరేగడి భూములు అంటాము. వాటికి సంబంధించిన భూములు అండి. హెవీ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, నేను అన్నాను కదండి, ఇవి మనకు ఎక్కడైనా నల్ల రేగడి భూమి అనగానే మనకు అది ఎక్కువ ధర పలికేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే వెరీ స్పెషల్ ఫీచర్ ఈస్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ హై. ఓకే, నెక్స్ట్ మనకు రిచ్ న్యూట్రిషన్ అంటే ఏంటిది? ఇప్పుడు మనకు చౌడు భూములు ఉంటాయి, తర్వాత ఎర్రగడ్డలు ఉంటాయి, తర్వాత ఇప్పుడు మనము నల్లరేగడి చూసినాం, తర్వాత ఇంకొన్ని ఉంటాయి దుబ్బ భూములు అని, శాండీ సాయిల్స్ అని. ఇవన్నిట్లో చూస్తే దిస్ ఈజ్ వెరీ రిచ్ అంటే ఏంటిది? ఇది మంచి అంటే క్వాలిటీ సాయిల్, క్వాలిటీ కెపాసిటీ ఆఫ్ వాటర్, అంటే దాని యొక్క ప్రాపర్టీస్ కూడా క్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇది కంపేర్ టు అదర్ సాయిల్స్ దిస్ ఈజ్ వెరీ గుడ్ టు అగ్రికల్చరల్. ఓకే, నెక్స్ట్ నల్లరేగడి, నేను ఇప్పుడే చెప్పాను కదండి, క్లే బ్లాక్ సాయిల్స్. దాదాపుగా 15 ఫీట్ల వరకు అది ఒకసారి గట్టి వర్షం కొడితే అది 15 ఫీట్ల వరకు దాని యొక్క మాయిశ్చర్ అంటే దాని యొక్క తేమ అనేది అలానే ఉంటుంది. వెరీ స్టిక్కీ విత్ రెయిన్ అండ్ రీటైన్ మాయిశ్చర్ ఫర్ ఏ లాంగ్ టైం. ఇప్పుడే చెప్పాము, అది ముట్టుకుంటే మొత్తం కూడా మనకు గమ్ములాగా కూడా
ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి. ఇక్కడ క్రాక్స్ అంటే సెల్ఫ్ ప్లగింగ్ అంటే ఏంటిది, ఇక్కడ దాని ఇచ్చా అదే పగులుతాయి కదండి. ఇప్పుడు భూములు మన ఎండాకాలంలో ఎట్లా ఉంటుంది, ఇది భూమి అనుకోండి, ఇట్లా 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 క్రాక్స్ వస్తాయి కదా. మనము వితౌట్ మన యొక్క ప్రమేయం లేకుండా దానికి అదే ఏంటిది క్రాక్స్ వస్తే దాన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ ప్లవింగ్ అంటే స్వయం ఏంటిది దానికంటే అదే చేసుకుంటుంది అన్నట్టు. అంటే అది ఏమంటుంది కాజెస్ ఫర్టైల్ అన్నట్టు, అది మనకు ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం రెయిన్ఫాల్ అండ్ ఇరిగేషన్. మనం ఇవన్నీ కూడా ఇక్కడ దేనికి సంబంధించింది, పెనమకూరు అనేటువంటి విలేజ్. పెనమకూరు అనేటువంటి విలేజ్ ఏ డెల్టాలో ఉంది, కృష్ణా డెల్టా ఆర్ ఏంటిది గోదావరి డెల్టా అని కూడా మనకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా కూడా అండి, నేను పదే పదే చెప్తున్నా, టెక్స్ట్ బుక్ అనేది ప్రాణం. టెక్స్ట్ బుక్ చదవనోడు నువ్వు నిజంగా చెప్తానా, నువ్వు ఏ అప్లికేషన్ కాదు, నువ్వు డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చినా నువ్వు చేయలేవు. టెక్స్ట్ బుక్ చదవకుండా ఉట్టిగా స్టైల్కి పోయి ఆడ ఆగం చేయకండి. ఆ 750 రూపాయలు కూడా బుక్ చేసుకోకండి. టెక్స్ట్ బుక్ చదవండి. మేము ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాం, ఎందుకు ఇంత సీరియస్నెస్గా చెప్తున్నామంటే మీ మంచి కోసమే. మేము ఈరోజు ఏదో టెంపరీగా వచ్చిపోయేటువంటి ఛానల్ పెట్టుకొని రాలేదు. మేము ఈ సమాజంలో ఒక ఫ్రీ ఆన్లైన్ కోర్స్, ఫ్రీ ఆఫ్లైన్, రేపు మేము యాస్పిరెంట్సే జాబ్ వచ్చాక మేము కూడా సేవ చేద్దామనేటువంటి ఒక భావనతో వచ్చినాం. ఇప్పుడు ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి సమాజంలో మీరు ఉన్నారు కాబట్టి కొంచెం ఆలోచించండి. రేపు నేను ఈరోజు వీడియో చేస్తాను, రేపు సచ్చేది కూడా తెలియదు. రేపు చూస్తారా నా వీడియో నేను సచ్చినాక? కాబట్టి ఉన్నన్ని రోజులు మంచిగా ఉండండి, ఒక 10 మందికి సాయం చేయండి, మీరు మంచిగా చదువుకోండి, తర్వాత ఆటోమేటిక్గా భగవంతుడు అదే ఇస్తాడు. ఓకే. నెక్స్ట్ హెవీ రెయిన్స్ ఫ్రమ్ జూన్ టు అక్టోబర్ ఫ్రమ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్. ఇప్పుడు మనకు నైరుతి పవనాలు అని మనము ఎక్కువ వర్షాకాలంలో ఎక్కువ వింటాం. ఇప్పుడు ఇది అదంతా కూడా ఎండాకాలం అండి. ఇప్పుడు మనకు జూన్ టు అక్టోబర్ అంటే జూన్లో మనం పత్తి గింజలు, నాట్లు ఇవన్నీ కూడా వేస్తాం. నేను ఎంత రూరల్ లాంగ్వేజ్ మాట్లాడతా అంటే అంత మాట్లాడతా, ఎందుకంటే మీరు పొలంలో వెళ్ళిపోవాలి. నేను చెప్తా అంటే పత్తి గింజలు వేయాలి, మనం నాట్లు వేయాలి. నేనేదో మీరు డబుల్ మీనింగ్ అనుకోకండి. మంచి ఎంత క్వాలిటీగా మనము ఎంత రియల్ లైఫ్లో నేర్చుకుంటే అంత ఈజీగా గుర్తుంటుంది. వాడెవడో ప్రైవేటీకరణలో చదువుకున్నట్టు బట్టి పట్టుకొని చదువుకుంటే ఏం రాదు, అంత బొక్క తప్ప ఏముండదు. అప్లికేషన్ ఇస్తే చేయలేవబ్బా నువ్వు, నిజంగా చెప్తానా, అప్లికేషన్ ఇస్తే చేయలేవు. కాబట్టి అవగాహన ఉన్నోడే చేస్తాడు దాన్ని. అవగాహన మనకు ఉండేటువంటి ఎంత వాడు ఇచ్చేదే 5-6 వేలు, 5-6 వేలల్లో మనకు ఎస్జిటి వాళ్ళకి వచ్చేదే 4-3 వేలు ఇస్తాయి. మన జిల్లాకు 100 కూడా రావు. 33 జిల్లాలు ఇంకా మండలాలని జిల్లా చేసిండు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫిల్టరైజేషన్ అనేది ఉంటుంది. కాబట్టి పేపర్ లెవెల్ అనేది డిఫికల్టీ ఉంటుంది. ఎక్కడికక్కడ కుమ్మి పడేసి అవతల పడేస్తాండు పేపర్ సెట్టర్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కొంచెం కాన్షియస్గా ఉండండి. ఓకే. ఇక్కడ జూన్ టు అక్టోబర్ ఏదైతే ఉందో, జూన్ టు అక్టోబర్ మనము రెయినీ సీజన్ అని కూడా అంటాము. దాన్ని మనకు ఎక్కువ వర్షాలు పడతాయి. నెక్స్ట్ ఇక్కడ నైరుతి పవనాలు అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ నుండి వస్తాయి అవి. తర్వాత నవంబర్ టు మే అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ సైక్లాన్స్ అండ్ ఫ్లడ్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కృష్ణా అనేది మనము రివర్, కృష్ణా రివర్ అనేది ఏపీ స్టేట్లో వన్ ఆఫ్ ద మేజర్ రివర్. మనకు గోదావరి ఎట్లా ఉందో వాళ్ళకు కృష్ణా, కావేరి ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు మేజర్గా ఫ్లడ్స్ ఎప్పుడు 1997, 2006, 2009 ఇవన్నీ కూడా అప్పుడు వచ్చినాయి. అప్పుడు కూడా ఈ పెనమకూరు అనేటువంటి విలేజ్కి ఏం కాలేదు అని మనకైతే బుక్లో మెన్షన్ చేశారు. కానీ మీరు చూసుకోండి, 1-2 సార్లు చూడాలి. నెక్స్ట్ నర్సరీ ఫర్ ద ప్యాడీ మాన్సూన్ క్రాప్ అంటే మనం ఇప్పుడే అనుకున్నాం కదా, వానాకాలంలో మనము వరి నాట్లు వేస్తాం కదా, దాన్ని మనము సల్వా అంటాం. ఓకే. యాసంగిలో అంటే మనము డిసెంబర్ క్రాప్ ఏమంటారు, డల్వా. ఇక్కడ డి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది ఎప్పుడు వేస్తామో అది ఎప్పుడు వేస్తామో కూడా చెప్తాను, వినండి. ఇది జూన్ ఆర్ జూలైలో స్టార్ట్ అవుతుంది. తర్వాత కోతకు వచ్చేసరికి మనకి ఎప్పుడు అవుతుంది, అక్టోబర్ ఆర్ నవంబర్లో అవుతుంది. ఇది డిసెంబర్ లేదా జనవరిలో స్టార్ట్ అవుతుంది. కానీ మనకు డిసెంబర్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి మనం డిసెంబర్ అనే రాయాలి. సాల్వా డాల్వా అంటే ఏంటిది, సాల్వా అంటే వానకాలం, డాల్వా అంటే యాసంగి. అంటే మనం భాషలో నేర్చుకుందాం. వాడు ఎట్లాగో తెలుగులో అట్లనే ఇస్తాడు, కింద తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. మనం ఇంగ్లీష్ మీడియం అని ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకోవాలని రూల్ లేదు కదా.
మనకి ఏదైతే అంతే, ఏడబిట్టు దొరికితే ఆడపోవాలి మనం, ఈ దీంట్లోనే దొరకాలి, దీంట్లోనే రాస్తా అని కండిషన్గా ఉంటే నువ్వు ఆడనే ఉంటావు, అదే ఎగ్జామ్లో ఉంటావు, అదే సిబిటీలోనే ఎప్పటికీ టెట్టే రాసుకుంటూ ఉంటావు. నెక్స్ట్ చూద్దాం షుగర్ కేన్. ఇది 9 to 12 అంటే దాదాపుగా మనకు 9 నుండి 12 మంత్స్ అంటే ద లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ కాలం ఉండేటువంటి చెరకు పంట అనేది చూద్దాం. హార్వెస్ట్ ఎప్పుడు ఫిబ్రవరి ఆర్ మార్చ్ మనం చేస్తాం. ఇక్కడ సేమ్ ఏదైతే ఉందో మనకు అప్లాంట్స్ అంటే నీళ్ళు తక్కువ ఉన్నటువంటి లేదా నీళ్ళు తక్కువ తీసుకునేటువంటి ఇవి మనకు క్రాప్స్ అండి. అప్లాంట్స్ అంటే మీద భూమిలలో మనకు ఎక్కువ నీళ్లు దొరకదు కాబట్టి ఇవి వేస్తారు. టర్మరిక్ కానివ్వండి, యాన్ కానివ్వండి, బనానా కానివ్వండి. ఓకే, నెక్స్ట్ ఓల్డెన్ డేస్లలో ఇవన్నీ కూడా వేసేవాళ్ళు. రెడ్ గ్రామ్, గ్రీన్, తర్వాత ఇక్కడ గ్రీన్ గ్రామ్, తర్వాత మిల్లెట్స్, ఇదంతా కూడా లెస్ వాటర్ క్రాప్స్ అండి. ఇప్పుడు వాటికి రీప్లేస్డ్గా బోర్వెల్స్ వచ్చాయి, అన్ని వెజిటేబుల్స్ అండ్ రకరకాల వెరైటీస్ అవన్నీ కూడా పండిస్తున్నారు. ఇవన్నీ నేను చెప్పేటువంటి మాట కూడా దాంట్లోదే, టెక్స్ట్ బుక్కే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఆ ప్లాంట్స్ని మనము ఇలా కూడా అనొచ్చు, మెరక ఆర్ గర్వ భూములు. ఓకే, మెరక ఆర్ గర్వ భూములు, ఇది కూడా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్మర్. ఇక్కడ జిలుగా అండ్ పిల్లి పెసర టు ఇంక్రీజ్ ఫర్టిలిటీ అని అంటాం. దాదాపుగా విలేజెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు, మనము ఎండాకాలం హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత కొన్ని జిలుగు పంట అనేది వేస్తాం కదా, అది ఎందుకు వేస్తాం, ఒక 40-45 డేస్ ఏదో ఉంటుంది. వరి నాట్లు వచ్చే వరకు అది పెద్దగా అవుతుంది. అంటే మన మోకాళ్ళ వరకు అవుతుంది, మన నడుము వరకు అయిపోతుంది. అది అప్పటి వరకు అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, దాన్ని ఏం చేయరు ఇక, దానికి మళ్ళీ రోటివేటర్ అనేది ఉంటుంది కదా. ఇవన్నీ తెలుసుకోవాలి. రోటివేటర్ అంటే ఏంటిది, హార్వెస్టర్ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిందే. టీచర్ అంటే ఏంటిది, నిత్య విద్యార్థి. మనం రోజు జరిగిన మన డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ని కూడా మనం అప్లికేబుల్గా చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇది రోటివేటర్ తోటి, ట్రాక్టర్ తోటి దున్ని మళ్ళీ దాంట్లోనే వేస్తారు. ఎందుకు, టు ఇంక్రీజ్ ఫర్టిలిటీ. ఓకే, టు ఇంక్రీజ్ ఫర్టిలిటీ అంటే ఏంటి, ఫర్టిలిటీ అంటే ఏంటిది, దాని యొక్క సారవంతంగా మనము చేసేయడానికి. ఇప్పుడు అదొక అంటే ఆర్గానిక్ ప్రాసెస్ అన్నట్టు. అంటే ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో వాటిని దాంట్లోనే కలిపేసి అది ఏం చేస్తారు, మళ్ళీ మనకు ఎక్కువ ఇంక్రీజ్ కావడానికి, అంటే మనం పెట్టేటువంటి పంట ఏదైతే ఉందో దాని యొక్క హై ఈల్డింగ్ అనేటువంటిది రావడానికి అట్లా చేస్తారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ లెగుమోనియస్ గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ అనేది ఏంటిది, విచ్ ఫిగ్స్ అంటే దానికి మనం ఇక్కడ ఇది తెలుగులో మనం జిలుగా లేదా పిల్లి పెసర అంటాము. ఇంగ్లీష్లో ఏమంటాం, మనం ఇంగ్లీష్ మీడియం కదా, ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవాలి. లెగుమోనియస్ గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ విచ్ ఫిక్స్ నైట్రోజన్ ఇన్ ద సాయిల్. నేను అన్నాను కదండి, కింద మనకు ఒక మంచి ఫర్టిలిటీ ఇవ్వడానికి ఇది యూజ్ అవుతుంది, నైట్రోజన్ అనేది ఫిక్స్ అవుతుంది. నేను అన్న 40 to 45 డేస్ అని. ఇక్కడ మనకు బుక్లో ఇచ్చినటువంటిది కూడా ఇంపార్టెంట్, 30 to 40 డేస్. సో 30 to 40 డేస్ అనేది మనము దానికి ఆ మధ్యలో దాన్ని ఏం చేయాలి, మిక్స్ ఇన్ ద సాయిల్ అంటే దాంట్లోనే కలిపేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఆర్చర్డ్స్ అంటే ఏంటిది, మనకు తోటలు. దీంట్లో ఇచ్చారు అంటే మనకు జామ తోట, సపోటా, పపాయ, ఇవన్నీ కూడా తోటలు. వీటి యొక్క స్పెషాలిటీస్ ఏంటి అనేది కూడా ఇచ్చారు. వీటి వేర్లు లోపలికి వెళ్ళి నీళ్ళను తీసుకొస్తాయి. ఓకే, మీకు ఒక ఇంపార్టెంట్ నార్మల్ సీటెట్ ఎవరైతే సీటెట్ రాస్తున్నారో వాళ్ళకి ఒకటి ఇంపార్టెంట్ ఏంటిదంటే, డెజర్ట్ ఓక్ అనేటువంటిది ఒకటి ప్లాంట్ ఉంటుంది. అది దాదాపుగా 12 to 15 ఫీట్స్ వరకు కింద పోయి దాని యొక్క ఏర్లు అది నీళ్ళని తీసుకొచ్చి మీద దాన్ని పట్ట కొట్టు నీళ్ళు వెళ్తాయి. అది ఎక్కడ ఉంటుంది అంటే ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇది కూడా ఈ వేర్లు కూడా కింద నుండి తీసుకొస్తాయి నీళ్ళు, వాటిని అంటే ఎక్కువ కెపాసిటీ హోల్డింగ్ అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్స్, అక్కడ మనకు బుక్స్లో ఎగ్స్ పౌల్ట్రీ అనేది కూడా ఇచ్చారు కాబట్టి మన కోళ్ళ ఫారమ్స్ అనేవి అంటాం తెలుగులో, మీకు ఇంగ్లీష్లో తెలుగులో రెండు చెప్పాలి. నెక్స్ట్ విజయవాడ, అస్సాం, బీహార్ అనేటువంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, వాళ్ళ యొక్క మెయిన్లీ ఆక్యుపేషన్ అనేది కూడా అడుగుతారు. ఎందుకంటే పోయిన డిఎస్సిలో మనకు ఇండస్ సివిలైజేషన్ వాళ్ళ ఆక్యుపేషన్ అనేది 2018 డిఎస్సిలో అడిగారు. కాబట్టి ఇప్పుడు కూడా మనము ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. పెనమకూరు యొక్క విలేజర్స్ ఆక్యుపేషన్ ఏంటిదంటే మేకింగ్ బాస్కెట్స్. ఓకే, బుట్టలు అల్లడం, క్యాచింగ్ రాట్స్, ఎలుకలను పట్టడం, రియరింగ్ పిగ్స్ అంటే పందులను మేపడం. ఓకే, నెక్స్ట్ విచ్ ఆర్ ద బేస్డ్ ఆన్ అగ్రో ఇండస్ట్రీస్ అంటే అగ్రో ఇండస్ట్రీస్ అని మనం వేటిని అంటామంటే పౌల్ట్రీ అండ్ రైస్ మిల్స్. అంటే ఇవి రెండు కూడా బేస్డ్ దేని మీద, అగ్రికల్చరల్ మీద బేస్డ్ అయి ఉంది. ఎందుకు అంటే రైస్ మిల్స్ అనేవి దేనికి
అగ్రికల్చర్ చేయకపోతే రైస్ మిల్స్ నడవవు. ఓకే, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్స్ ఏంటి, పాల్ట్రీ అంటే ఏంటిది, మనకు కోళ్ళ వ్యాపారం కానివ్వండి, ఇవన్నీ కూడా వాటికి మనకు తినడానికి దానా అని అంటాం దాన్ని, అంటే మనం వాడుక భాషలో. అది ఎండ్ల నుండి వస్తుంది, ఈ రైస్ మిల్లులో పొట్టు ఉంటుంది కదా, మనము బియ్యం తింటాం కదా, వడ్లు, ఆ వడ్లు బియ్యం వస్తుంది, ఇటు పొట్టు వస్తుంది, ఆ పొట్టు వీళ్ళు తింటారు, వీళ్ళకి వేడిగా ఉండడానికి అది పాల్ట్రీలో పెడతారు. సో దిస్ ఆర్ ద అగ్రో ఇండస్ట్రీస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అగ్రో ఇండస్ట్రీస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అగ్రో ఇండస్ట్రీస్ అని మనకు అడగచ్చు. పాల్ట్రీ అండ్ తర్వాత రైస్ మిల్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఇంత గట్టిగా ఒరుతానా అంటే మీకు మార్క్స్ రావాలి మంచిగా, మన లర్నర్ జోన్ 10 మందికి యూజ్ కావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. 440 నియర్లీ ఉన్నాం. ఈ రేపు మనకు 22 మార్చ్ వచ్చేసరికి 1 మంత్ అవుతుంది. ఛానల్ పెట్టేసరికి మనం 500 దాటిపోవాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కొట్టి పడేయండి సబ్స్క్రైబ్, లైక్ కూడా కొట్టండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అలాగే కామెంట్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తా, మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.